ఒక శాఖలో 1,00,000 అవినీతి జరిగితే దానికి సంబంధించి ఆ పేపర్కి సంబంధించిన కాగితంపై ఎవరెవరు సంతకాలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఆ సొమ్ము ముట్టినట్లే అని భావించే పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి కొంతమందికి తీసుకున్న సొమ్ము గురించి కానీ వాటి గురించి తెలియకపోయినా కానీ వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితి ఉంటుంది. శాఖాపరకంగా ఎంక్వైరీ జరిగినప్పుడు శాఖాపరంగా జరిగే ఎంక్వైరీలో సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏ ఉద్యోగైనా తాము సంతకం పెడుతున్నామంటే, ఉదాహరణకు పాస్బుక్ అనుకోండి, పాస్బుక్ అయితే లీక్ డాక్యుమెంట్ లేకోకుండా సంతకం పెట్టరని, రిజిస్ట్రేషన్ ఫారాలతో సరిపోదని కొందరు చెప్తున్నారు. అయితే పాస్బుక్ ఇచ్చే సమయంలో ఇది ఆన్లైన్ కాబట్టి, గతంలో ఆఫ్లైన్ జరిగేవి, ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి వాస్తవాలన్నీ కూడా ఏ ఉద్యోగైనా తెలుసుకోకుండా పాస్బుక్ ఇష్యూకి సహకరించినట్టయితే అందరూ బలే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఏ శాఖ అయినా ఆ శాఖకు సంబంధించిన బిల్లులు పాస్ చేసే సమయంలో కూడా వాళ్ళు ఏదో చిట్టపట చినుకులు ఇస్తున్నారని, ఆలోచనతో కిచ్చురాళ్ళు ఇస్తున్నారని ముందుకు వెళితే ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి పరిస్థితికి ఎవరూ ముందుకు వెళ్ళట్లేదనే తెలుస్తోంది.